ఓకే. ఓకే. స్టూడెంట్స్ ఇంతకుముందు మనం నేర్చుకున్న లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? డిస్పర్షన్ అంటే ఏంటి నేర్చుకున్నాం. ఓకే. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే టైప్స్. అసలు డిస్పర్షన్లో టైప్స్ ఏమున్నాయి, అసలు డిస్పర్షన్ అంటే ఏంటో లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. డిస్పర్షన్ అంటే నథింగ్ బట్ డీవియేషన్. ఓకే, డీవియేషన్. ఓకే, సో డీవియేషన్, డిస్పర్షన్. ఓకే, అంటే ఒక డేటా ఎంతవరకు డిస్పర్స్ అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డేటా ఉంది, తీసుకుందాం ఇలా డేటా. ఓకే, ఇలా దగ్గరగా ఉంటే అంటే డేటా మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువ ఉందనుకోండి, అదేంటి లెస్ డిస్పర్స్డ్ అనమాట. ఓకే, ఇంకో సెట్ ఆఫ్ డేటా తీసుకుందాం. ఇక్కడ డేటా పాయింట్స్ వచ్చేసి చాలా దూరంగా ఉన్నాయి సెంట్రల్ వాల్యూకి. ఓకే, ఇలా చాలా దూరంగా ఉన్నాయి. ఇప్పుడు దీన్నే మనం డిస్పర్షన్ అంటాం. దీంట్లో ఏది బెస్ట్ అంటే ఈ డేటా సెట్ బెస్ట్, ఎందుకంటే డిస్పర్షన్ అనేది చాలా తక్కువగా ఉంది, అంటే వాటి మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ డిస్పర్షన్, డీవియేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో యాజ్ పర్ రిస్క్ ఫ్యాక్టర్ ఇది ప్రమాదకరం, ఇది బెస్ట్. ఓకే, సో చూద్దాం డిస్పర్షన్ మనం క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా చేద్దాం. అప్పుడు అర్థం అవుద్ది. ఓకే, ఈ డిస్పర్షన్ క్యాలిక్యులేషన్ మనకి మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి రిలేటివ్, ఇక్కడ అబ్సల్యూట్ మెజర్స్, తర్వాత రిలేటివ్ మెజర్స్. 2 టైప్స్ అనమాట. అబ్సల్యూట్ మెజర్స్లో మనకి మెయిన్గా ఏముంటాయంటే రేంజ్ ఉంటుంది. సో ఓకే, రేంజ్, ఇదిగోండి రేంజ్. తర్వాత మీన్ డీవియేషన్, దీన్నే మనం ఎండి అంటాం. ఓకే, షార్ట్కట్లో. అలాగే క్వార్టైల్ డీవియేషన్ మనం షార్ట్కట్లో క్యూడి అంటాం. స్టాండర్డ్ డీవియేషన్ మనం షార్ట్కట్లో ఎస్డి అంటాం. ఈ 4. ఓకే, రేంజ్, ఎండి, మెయిన్ డీవియేషన్, క్యూడి, క్వార్టైల్ డీవియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. ఈ 4 నేర్చుకుంటాం. ఇవి అబ్సల్యూట్ మెజర్స్. ఏంటి అబ్సల్యూట్ మెజర్స్ చెప్తాను. ఓకే, దీనికి కరస్పాండింగ్గా రేంజ్కి రిలేటివ్ మెజర్ ఉంటుంది, అంటే కంపేర్ చేసిన వాల్యూ ఉంటుంది. దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటారు. ఎండికి కూడా కరస్పాండింగ్ మెజర్ ఉంటుంది, దాన్ని ఏమంటాం? కోఎఫిషియంట్ ఆఫ్ ఎండి అంటాం. అలాగే క్యూడికి కూడా ఇంకొక మెజర్ ఉంటుంది, రిలేటివ్ మెజర్, అది కోఎఫిషియంట్ ఆఫ్ క్యూడి అంటాం. స్టాండర్డ్ డీవియేషన్ కూడా రిలేటివ్ మెజర్ ఉంటుంది, దాన్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అంటాం. ఓకే, సో ఇవి రిలేటివ్ మెజర్స్. రేంజ్కి రేంజ్ ఉంటుంది. సింపుల్గా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కోఎఫిషియంట్ అనే పదం కనబడింది అంటే అది రిలేటివ్ మెజర్ అని అర్థం. ఓకే, కోఎఫిషియంట్ అనే పదం కనబడింది అంటే అది రిలేటివ్ మెజర్ అండి. అసలు ఈ రిలేటివ్ అబ్సల్యూట్ మెజర్స్ ఏంటి అంటే చెప్తాను. అబ్సల్యూట్ నెంబర్స్ మనకి ఏమిటంటే జస్ట్ మియర్ నెంబర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిటర్న్ అంటే ఆదాయం కదా. ఇక్కడ 2 షేర్లు ఉన్నాయి. ఓకే, లేదా 2 పెట్టుబడి ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకదానికి 10 రూపాయలు రిటర్న్ వచ్చింది, ఇంకొక దానికి 15 రూపాయలు రిటర్న్ వచ్చింది. వీటిని అబ్సల్యూట్ నెంబర్స్ అంటారు. అంటే దేంతో కంపేర్ చేయకుండా దానికి వచ్చిన రిటర్న్స్ని ఏ ఎంత సంపాదించిందో, బి ఎంత సంపాదించిందో మనం జస్ట్ నెంబర్లు చూపించాం. సో దీన్ని మనం ఏమంటాం? అబ్సల్యూట్ మెజర్స్ అంటాం. అబ్సల్యూట్ మెజర్స్ అంటే జస్ట్ నెంబర్స్. ఇప్పుడు దీంట్లో బెస్ట్ ఏది అంటే మనం ఏం చెప్తాం? బి బెస్ట్ అని చెప్తాం కదా, ఎందుకంటే 15 పెద్దది కాబట్టి నెంబరు. కానీ ఎంత పెట్టుబడి పెడితే ఆ రిటర్న్ వచ్చింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ రిటర్న్ వచ్చిందో కంపేర్ చేసినప్పుడే మనం బెస్ట్ చేయగలం. అంటే జస్ట్ మీరు ఎంత రిటర్న్ సంపాదించింది అని చూసి బెస్ట్ చెప్పలేం మనం. ఈ 10 రూపాయలు రావడానికి ఎంత పెట్టుబడి పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుబడి పెట్టారంటే ఇక్కడ వచ్చేసి 50 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇక్కడేమో 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇప్పుడు చెప్పండి ఏది బెస్ట్? 50 రూపీస్ పెట్టుబడి పెడితే మనకి 10 రూపీస్ రిటర్న్ వచ్చింది. 100 రూపీస్ రిటర్న్ పెడితే 100 రూపీస్ పెట్టుబడి పెడితే 15 రూపీస్ రిటర్న్ వచ్చింది. అప్పుడు ఏది బెస్ట్? ఇంతకుముందు అబ్సల్యూట్ ఓన్లీ రిటర్న్ చూసి మాత్రమే డిసైడ్ అయినప్పుడు 15 చాలా బెస్ట్ అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేసి చూసినప్పుడు ఏ బెటర్ అనిపిస్తుంది? ఇప్పుడు
దీన్ని రిలేటివ్ అంటారు. రిలేటివ్ అంటే ఏంటి? కంపేర్ చేసి చూసినప్పుడు వచ్చిన ఆన్సర్ని రిలేటివ్ మెజర్స్ అంటారు. జస్ట్ రిటర్న్స్ మాత్రమే తీసుకుంటే, ఈ నెంబర్స్ మాత్రమే తీసుకుంటే దాన్ని అబ్సల్యూట్ మెజర్స్ అంటారు. ఇప్పుడు అబ్సల్యూట్ మెజర్స్లో మనం రాంగ్ డెసిషన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10, 15 ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే 15 పెద్దది కాబట్టి ఇదే కరెక్ట్ అనుకుంటాం. బట్ దాని ఇన్వెస్ట్మెంట్తో కంపేర్ చేసి చూస్తే రిటర్న్ని అప్పుడు మనకి ట్రూ తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పర్సెంట్ వచ్చింది రిటర్న్ పర్సెంటేజ్ చెప్పండి. ఇక్కడ రిటర్న్ పర్సెంటేజ్ వచ్చేసి ఇక్కడ 50 రూపీస్ పెట్టుబడి పెడితే 10 రూపీస్ రిటర్న్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 20% రిటర్న్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఏంటి 20% రిటర్న్ వచ్చింది. ఇక్కడ ఓన్లీ 15% రిటర్న్ వచ్చింది. ఇప్పుడు ఏది బెస్ట్ కంపేర్ చేసి చూసినప్పుడు ప్రాజెక్ట్ ఏ బెటర్ కదా. సో అబ్సల్యూట్కి రిలేటివ్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. అబ్సల్యూట్లో జస్ట్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ కంపారిజన్ పాసిబుల్ కాదు. రిలేటివ్లో పర్సంటేజ్లో వస్తాడు. పర్సంటేజ్లో అంటే కంపేర్ చేసి మరీ ఇస్తాడు నీకు. ఇక్కడ కంపేర్ చేసుకోవడానికి ఏది బెస్ట్ అని కంపేర్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. అదే డిఫరెన్స్ అబ్సల్యూట్ రిలేటివ్. సింపుల్గా చెప్పాలంటే రిలేటివ్ పర్సంటేజ్లో ఉంటుందండి. అబ్సల్యూట్ అనేది జస్ట్ నెంబర్లో ఉంటుంది. అది 5, 10, 20 నెంబర్స్, లేదు 15%, 20% అని ఉంది అంటే ఆల్రెడీ కంపేర్ చేసాడు వేరే దేంతోనూ. సో అందుకని ఇది రిలేటివ్ మెజర్. ఓకే. సో అలా అబ్సల్యూట్ మెజర్స్ వచ్చేసరికి రేంజ్, మీన్ డీవియేషన్, క్వార్టైల్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. రిలేటివ్ మెజర్స్ వచ్చేసరికి రేంజ్కి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, మీన్ డీవియేషన్కి కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషను. యాక్చువల్గా ఇవి నార్మల్గా అయితే 4 బట్ రిలేటివ్ టర్మ్స్ కూడా తీసుకొని ఇంకొక 4 మొత్తం 8 అంటారు. కానీ దీంట్లో ఈ 4 నేర్చుకుంటే సరిపోతుంది. ఈ అబ్సల్యూట్ మెజర్స్ నేర్చుకుంటే సరిపోతుంది. రిలేటివ్ మెజర్స్ అనేవి ఈజీ. రేంజ్ వస్తే కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే అట్లా. సో దాంట్లో టైప్స్, దాంట్లో ఒక్కొక్కటి మనం చూద్దాం. ఓకే. ఈ డేటా చూడండి, ఇంతకుముందు చెప్పిన వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మనకి ఒక 4 సిరీస్ ఉన్నాయి. ఇవి అన్నీ కూడా సేమ్ ఏమంటాం మనం ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో బారెక్స్ సేమ్ ఉంది 9 అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 డేటాలు ఉన్నాయి. ఏ, బి, సి అనే 3 డేటాలు ఉన్నాయి. ఈ 3 డేటాలకి సెంట్రల్ టెండెన్సీ సేమ్ ఉండొచ్చు నెంబరు, కానీ డిస్పర్షన్ చూడండి ఎలా ఉందో. ఒక్కొక్క డేటా ఒక్కొక్కలా డిస్పర్స్ అయి ఉంది. ఓకే. ఏ వచ్చేసి ఎట్లా ఉంది. ఓకే. బి వచ్చేసరికి ఇంకా కొంచెం డిస్పర్స్ అయి ఉంది. సి వచ్చేసరికి ఇంకా ఎక్కువ డిస్పర్స్ అయి ఉంది. అంటే సెంట్రల్ టెండెన్సీ సేమ్ ఉన్నప్పుడు కూడా దాని డిస్పర్షన్, డీవియేషన్ ఇందాక చెప్పుకున్నట్లుగా డిస్పర్షన్ అనేది చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఓకే. కొన్ని డిస్పర్షన్ అనేది చాలా తక్కువగా ఉండవచ్చు, దగ్గరగా ఉండవచ్చు వేరియబుల్స్ అన్నీ కూడా. ఓకే. సో ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో ఆల్రెడీ చెప్పాను నేను, మోర్ డిస్పర్షన్, మోర్ డీవియేషన్, ఏది ఎక్కువైతే డిస్పర్షన్ ఉందో దానికి రిస్క్ ఎక్కువ ఉన్నట్టు. అంత రిలయబుల్ కాదు, నాట్ రిలయబుల్. ఓకే. నాట్ రిలయబుల్, అది నమ్మదగ్గింది కాదు. ఎక్కువ అంటే ఒక డేటా ఇలా ఎక్కువగా స్కాటర్ అయి ఉందంటే, దూరంగా ఉన్నాయి అంటే నెంబర్స్ అన్నీ కూడా, అది నాట్ రిలయబుల్, దాన్ని నమ్మలేం మనం. ఒక డేటా చాలా దగ్గరగా ఉంది, అన్ని వేరియబుల్స్ చాలా దగ్గరగా ఉన్నాయంటే ఇది మోర్ రిలయబుల్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఏమని? దీనికి తగ్గ ఎగ్జాంపుల్ ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ 1, మళ్ళీ డిస్టెన్స్ వచ్చేసి 30. చూడండి 29 డీవియేషన్ ఉంది. ఓకే. సో 29 డీవియేషన్ ఉంది. తర్వాత మళ్ళీ 0కి వచ్చేస్తుంది. మళ్ళీ 50 ఉంది. తర్వాత ఏమో 100. అంటే చూడండి ఇక్కడ డీవియేషన్ 1 నుంచి 30, 30 to 0, 0 to 50, 50 to 100. అంటే మోర్ డీవియేషన్. ఇది చూసుకున్నట్లయితే లెస్ డీవియేషన్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి? 2, 5, 3, 4, 6. చూడండి ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి నెంబర్స్ అన్నీ. ఓకే. దీన్ని మనం ఒక ఎస్డి కట్టినా, ఒక మీన్ డీవియేషన్ కట్టినా, ఒక రేంజ్ కట్టినా మనకి ఏమొస్తుంది అంటే తక్కువ ఆన్సర్ వస్తుంది, చిన్న ఆన్సర్ వస్తుంది. ఓకే. మనం ఈ ఆన్సర్లు కట్టినప్పుడు మోర్ ఆన్సర్ వచ్చింది అంటే అది లెస్ రిలయబుల్, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఆన్సర్ మనం డీవియేషన్ కట్టాం. ఓకే. ఒక 5 వచ్చింది.
బి అనేది కట్టాం, ఒక 10 వచ్చింది. ఇందులో ది బెస్ట్ ఏ అనే చెప్పొచ్చు, ఎందుకంటే తక్కువ డీవియేషన్ ఉంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం రేంజ్ గురించి మాట్లాడుకుందాం. రేంజ్ ఏంటి దానికి సంబంధించి అని. ఓకే.